సకాలంలో దేవాలయానికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి గత సంవత్సరాలు 40 దినాలు చక్కగా ప్రభుతో గడిపా. ఈ సంవత్సరం కూడా ప్రభువారు మనల్ని ఉండనిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఉండనివ్వబట్టి మనమందరం ఇక్కడ ఉండగలిగాం. కాబట్టి ప్రభు కృపను బట్టి మరలా మరొక 40 దినాలు ప్రభుతో ఉపవాసం ఉండి గడపడానికి ప్రభువారు సహాయం చేసినందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, బాగా ఆలోచించండి. ఉపవాస క్రమానికి అంకితం కావాలి మనమందరం. ఆమె ఉపవాసము అనే మాటకు అర్థం దేవునికి దగ్గరవ్వడం. ఆమె దేవునికి దగ్గరవడం మంచిదా చెడ్డదా? మంచిది, చాలా మంచిది. ఎవరికి దగ్గర అవ్వడం? దేవునికి దగ్గర అవ్వడం. కాబట్టి ఈ ఉపవాస క్రమం సంవత్సరంలో ఎక్కువ రోజులు ఉండేవాళ్ళు ఉన్నారు. కానీ మన ప్రారంభంలో ఆది సంఘములో సంవత్సరంలో 40 దినాలు ఖచ్చితంగా ప్రభువులో కొనసాగాలి అనే తీర్మానం మన పితరులు చేసి అలా కొనసాగించారు. అదే క్రమాన్ని మనం పాటిస్తూ ఉన్నాం. ఇదేదో ఆచారం కాదు, ఇదేదో ఇంకొక మన ఇష్టము నెరవేర్చుకున్నట్టుగా చేసే కార్యము కాదు. దేవుణ్ణి బహుగా మహిమపరిచి ఈ 40 దినాలు ప్రభువును కనపరిచి దీవించబడుదుముగాక. మేము చిన్నపిల్లలప్పుడు గేదెలుండే, ఆ గేదెలకి పేడ వస్తే ఒక తట్ట నిండా వేసుకొని వెళ్ళి దెబ్బలో వేసి రావాలి. అయితే కొద్ది రోజులకు ఆ తట్టకి పేడ అంటుకొని 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 బరువు అయిపోద్ది. అప్పుడు ఏం చేస్తాం తెలుసా? ఆ తట్టని ఇప్పుడు మనము బొచ్చెలు అంటున్నాము, అప్పుడు తట్టలు ఉండే. అది నేలకేసి బాగా కొడితే దానికి ఉన్నది ఏమయ్యేది? రాలిపోయేది. అప్పుడు ఫ్రీగా ఉండే. సంవత్సరమంతా పట్టిన బూజు, సంవత్సరమంతా పట్టినటువంటి అపరిశుద్ధత ఈ 40 దినాల్లో మనము శుద్ధి చేసుకుందుముగాక. అర్థమైందా నేను చెప్పింది? కాబట్టి ఈరోజు భస్మ బుధవారము అంటే భస్మం అంటే బూడిద. బూడిద బుధవారం. చెప్పండి, బూడిద బుధవారం. ఈ బూడిద బుధవారము అనేది చాలా ఆత్మీయ మర్మముతో కూడినటువంటి సంగతి. జ్ఞాపకం చేసుకోవాలి. బూడిద ఎలా వస్తుంది? అక్కడ ఎవరిని మాట్లాడుకుంటూ చూడండి. ఇక్కడ మాట్లాడినవి. బూడిద ఎలా వస్తుంది అమ్మా? ఒక కట్టె కాలితే, కాలిన కట్టెకెళ్ళి చూస్తే మొదట బూడిద ఉండదు, బొగ్గుగా ఉండిద్ది. నల్లగా బొగ్గు ఉండిద్ది. బొగ్గు కాస్త ఏమైంది? బూడిద. ఎంత ఆత్మీయ మర్మం ఇది! ప్రతి మనిషి అక్కడ చూడయ్యా గొడవ. ఎవరి పిల్లలను వాళ్ళ దగ్గర ఉంచుకోండి, అప్పుడు క్రమంగా ఉంటారు. ఎవరి పిల్లలు వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళకి తెలుసు ఆ పిల్లోడు ఏమడుగుతాడో ఏమి ఇవ్వాలి. బూడిద ఎలా వస్తుందంటే కట్టె కాలాలి. ఆ కట్టె కాల్చబడము అని అంటే మొదట బొగ్గు, ఆ తర్వాత బూడిద ఉంది. అసలు ఆ కట్టె కాల్చబడాలంటే అగ్ని కావాలి. అంతే కదా? కట్టె ఎలా కాలుద్ది? అగ్ని ఉండాలి. అగ్నితోటి కాల్చబడద్ది. మానవుడట బాల్యము నుండి, ఎప్పటి నుండి? బాల్యము నుండే పాడైపోయి ఉన్నాడు. ఏమయ్యాడు? చెడిపోయెను అని ఉంది బైబిల్. చూడండి, ఆది కాండం 8వ అధ్యాయం 21వ వచనం. 8:21.
అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆఘ్రానించి, ఇక మీదట నరులను బట్టి భూమిని ఇంకెప్పుడు శపించను. వినండి, ఎందుకనగా నరుల యొక్క హృదయం యొక్క ఆలోచన వారి బాల్యము నుండే చెడ్డది. ఇప్పుడు ఒక పిల్లోడు ఉంటాడు, చిన్న పిల్లోడు, వాళ్ళ అమ్మ దగ్గర ఉండడు. అమ్మ దగ్గర ఉంటే క్షేమం. అమ్మ ఏమో దగ్గర కూర్చోమంటా ఉంటుంది, పిల్లోడేమో బయటికి. ఎవరు నేర్పడు, బయటికి వెళ్ళరా, మీ అమ్మను వదిలిపెట్టని ఎవరు చెప్పరు. బాల్యము నుండి మానవుని యొక్క హృదయం ఎలాంటిదంట? చెడ్డది. 6వ అధ్యాయం ఆదికాండం చూడండి, 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఆలోచనలు ఎల్లప్పుడూ, ఎప్పుడెప్పుడు, ఎల్లప్పుడూ కేవలము చెడ్డయంట. కేవలము పిల్లలు ఆడుకుంటుంటారా, వాళ్ళలో గొడవ వచ్చినప్పుడు పెద్ద పెద్ద బూతులు, వాళ్ళమ్మ బూతులు నేర్పదు. ఏ తల్లి నేర్పదు, వాళ్ళ నాన్న బూతులు నేర్పడు. కానీ అక్కడ మనము కూడా విననటువంటివి బూతులు వాళ్ళ నోట. చూసారా, ఎప్పటి నుండి చెడ్డోడంట మనిషి? బాల్యము. కనుక దేవుడు ఆకాశము నుండి అలా నరుల వైపు చూశాడు. చూడండి, ఆదికాండం 6వ అధ్యాయము 11, 12 వచన. భూలోకం దేవుని సన్నిధిన చెడిపోయి ఉండెను. ఎలా ఉంది అమ్మా? చెడిపోయి. దేవుడు చూశాడంట పైనుండి. చూస్తే చెప్పండి, ఆ భూలోకము దేవుడు చూసేసరికి ఏమై ఉన్నది? 2 మార్లు రాయించాడు అక్కడే దేవుడు. ఇంకొక మాట చదవదు. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉంటాడు. చెడిపోవడం అంటే మనందరికి బాగా తెలుసు, ఎందుకంటే మనం కూడా ఎప్పుడో ఒకప్పుడు ఏమై ఉంటామో డౌట్ లేదు. మేము చెడలేదా అన్నోళ్ళు ఉన్నారా? లేని. చెడిపోవడం అంటే ఏంటి? మంచి కూర మంచిగా ఉంది, మనోళ్ళు చేతులు పెట్టి అంత తిప్పేసరికి ఉదయానికి ఏమైంది అంటే మన చేతులు అంత, చెప్పండి, గొప్పయా? చెడిపోయింది. దేవుడు చూస్తే చెడిపోయి ఉన్నాడు ఈ మానవుడు. చెడిపోయిన మానవునికి దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆ చెడిపోయిన మానవునికి మంట పెడితే కానీ, కాలితే కానీ, అగ్ని పెడితే కానీ వానిలో ఉన్న చెడుతనం అంతా ఏమైపోద్ది? కాలి బూడిదైపోద్ది. కాలి బూడిదైపోద్ది. అందుకని సంవత్సరంలో 40 దినాలు నీ పాపాన్ని నీవు జ్ఞాపకం చేసుకుంటూ, పరిశుద్ధుడైన ప్రభు యొక్క శిలువను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును మహిమపరచాలి. ఆమేన్. ఆయన మన నిమిత్తం శిలువలో శ్రమ పొంది, ఆయన పరిశుద్ధ రక్తాన్ని శిలువలో కార్చి, ఆ రక్తములో మన పాపములు కడగబడాలని ఆయన ఆశించి ఈ లోకానికి ఆయన మానవునిగా వచ్చాడు. ఆయన యొక్క రక్తం నిన్ను నన్ను శుద్ధి చేస్తుంది. చదవండి, యోహాను సువార్త, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. 1 యోహాను. ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. అలా పవిత్రతను సంపాదించుకొనుటకు ప్రభు యొద్దకొచ్చి సాగిలపడాలి. ఆమేన్. నువ్వెవరి దగ్గరికి వెళ్ళి సాగిలపడినా పరిశుద్ధత రాదు. కానీ
ప్రభు యొద్దకు వచ్చి నీవు సాగిల పడితే పరిశుద్ధుడివి కాగలవు. ఆమె మీకు చెప్పనా, బాగా భారంగా ఉందనుకో నీ హృదయం, కొంచెం సేపు వెళ్ళి ప్రభు సన్నిధిలో సాగిలపడి ప్రార్థన చేయి, భారం కాస్త తెగిపోయింది, తీసివేయబడింది. అదే లోకస్తులైతే ఇంకొకరి దగ్గరికి వెళ్ళి కూర్చొని ఉన్నదంతా, కడుపులో ఉన్నదంతా కక్కుతా. అర్థమైందా? వాళ్ళకి అప్పుడు భారం పోయింది. నువ్వు నేను ఆ పని చేయకూడదు. ప్రభు యొద్దకెళ్ళి మన భారం కాస్త ఆయన చేతులకు అప్పగించాలి. కాబట్టి ప్రియులారా చూడండి, పరమగీతముల గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. పరమగీతముల గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. నేను నల్లని దాననని నన్ను చిన్న చూపు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను, కోపించి ద్రాక్ష తోటకు. నల్లని దానం, బాగా లోతైన మర్మాలు ఇవి. నల్లని దానవని చిన్న చూపు చూడకూడదు అంటే, ఒక కట్టె కాలినప్పుడు నల్లని బొగ్గు వస్తుంది. ఆ బొగ్గు రావాలంటే కట్టె ఏం చేయబడాలి? కాల్చబడాలి. నల్లని దానవని చిన్న చూపు చూడకూడదు అంటే, ఒక వ్యక్తికి శ్రమలు వచ్చినప్పుడు ఆ వ్యక్తి శ్రమల్లో నలిగి 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 బాగా ఏమవుతాడు? సౌందర్యం అంతా కోల్పోతాడు, తనకున్న రూపాన్ని కోల్పోతాడు. కోల్పోయినప్పుడు అప్పుడు ఆ వ్యక్తిలో ఉన్న మస్టంతా తీసివేయబడింది. అర్థమైందా? తీసివేయబడినప్పుడు ఆ వ్యక్తి ఇప్పుడు తన శ్రమలను జ్ఞాపకం చేసుకొని, తను పొందినటువంటి బాధలను జ్ఞాపకం చేసుకొని, దేవా జీవితంలో ఇంకెప్పుడు నాకు ఈ స్థితి రానివ్వద్దయ్యా. ఆమె మాకు తెలిసిన ఒక అమ్మాయి డాక్టరు, క్యాన్సర్ వచ్చింది. ఎవరికి? బుర్ర కథలో కూడా మీలాగుండరు, ఎమ్మట అందిస్తారు. అర్థమైందా? ఎవరికి క్యాన్సర్ వచ్చింది? డాక్టర్ ఏంది క్యాన్సర్ ఏందంటారా? ఎవరికైనా వ్యాధి వస్తే అమ్మాయి ఆ ట్రీట్మెంట్ 6 నెలలు తీసుకునేకి ఎంత చక్కగా, ఇంత లావున్న అమ్మాయి సన్నగా అయిపోయి ఇప్పుడు ప్రార్థన చేస్తుంది. ఏమని తెలుసా? ప్రభువా, జీవితంలో ఇంకెప్పుడు నాకు ఈ స్థితి, ఇలాంటి వ్యాధి రాకుండా సహాయము. గమనించండి, ఆ నల్లని స్థితిలో నుండి ఒక హృదయంలోని ఆక్రందన ఆమెలో మనం చూస్తాం. అందుకనే ఏ భక్తుడైనా బైబిల్లో శ్రమలు పొందని భక్తులు లేని. ఆమె నాకెప్పుడు శ్రమలు రాలేదయ్యా నువ్వు అన్నవా? దాని అర్థం ఏందో తెలుసా? నువ్వు దేవునికి ప్రియమైన బిడ్డవు కానే కాదు. నేను చిన్నప్పుడు దొనకొండలో ఒక్క సినిమా హాల్ ఉండేది. ఇప్పుడు అది కూడా మంచిదా చెడ్డదా? ఆ దారిన పోతే ఎప్పుడన్నా దానికి వెళ్ళి చూస్తే పేడ పోయింది పోనుకుంటా నేను. ఇంకొకడేమో దీన్ని ఇంకా కట్టలేదే, ఎందుకో దానివల్ల ఏమైనా ప్రయోజనం లేదు. కరుణామయుడు సినిమా రిలీజ్ అయింది. కరుణామయుడు మనమందరం మన ఊర్లో చాలామంది ఇది ఇట్లా పోవడమే, రోడ్లు లేవు అప్పుడు, ఇట్లా పడి చాలల్లో నుండి వెళ్ళి చూస్తే బయటికి వచ్చేసరికి సినిమా హాల్లో నుండి అందరం ఒకరికొకరు చెప్పుకుంటున్నామని ఏమని తెలుసా? అయ్యా భలే ఏడ్చామయ్యా, భలే దుఃఖం వచ్చిందయ్యా, భలే కన్నీరు. కరుణామయుడు సినిమా చూస్తే ఏమొస్తుంది? కన్నీరు. దుఃఖించని వాళ్ళు ఎవరు ఉండరు. అయితే బయటికి రాగానే ఒక ఆమంటుంది, అసలు నా కాళ్ళ పెట్టి నీళ్ళే రాలేదన్న. ఏం చెప్పాలి? యేసయ్య సిలువ చూస్తే ఆమె కళ్ళ మిటి ఏం రాలేదంట. ఉంటారు బ్యాచ్, అలాంటి బ్యాచ్ ఉండేది. నాకు ఒక్క బొట్టు కూడా కన్నీళ్లు రాలేదు. మీరందరూ ఏం ఏడుస్తున్నారు? నీది మామూలు హృదయము.
కఠిన ప్రియులారా, నీవి శ్రమల ద్వారా బాగా కాల్చబడాలి. కాలినప్పుడు మొదట నల్లని బొగ్గు, ఆ తర్వాత బూడిదకు ఏమైనా విలువ ఉందా అంటే భూమి మీద బూడిదకు విలువ గుర్తుపెట్టుకోవాలి. ఈ రాత్రి మనం అందరం గుర్తెరగాల్సిన సత్యం ఏంటి తెలుసా? దేవుని బిడ్డలు మొదట బూడిదగా మారాలి. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచాలి. ఇప్పుడు చెప్పండి, బూడిద ఎలా వచ్చింది? అగ్నిలో. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి కూడా వాక్యములో రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7, 8 వచ్చిన, ఆయన శరీరధారి అయ్యున్న దినములలో, అంటే మనలాగే ప్రభు ఎలా ఉన్నాడంట? శరీరధారిగా ఉన్నాడు. ఆయన శరీరధారి అయ్యున్న దినములలో, చదువమ్మా, మహారోదనముతోను కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థన చేశాడు. యాచన చేశాడంట. యాచన అంటే అర్థం ఏం తెలుసా? యాచించడం అంటే విజ్ఞాపన చేయడం, మొరపెట్టడం, అడుక్కోవడము. ప్రభు చేసిన ప్రార్థనా క్రమం అది. శరీరధారి అయి ఉన్న దినములలో ఎలా చేశాడంట? మహా రోదనముతో, రోదనం కాదు, మహా రోదనతో ప్రార్థన చేశాడమ్మా. ఆయనలో పాపము లేదు, ఆయనలో దోషము. కానీ ఏం ప్రార్థన చేశాడు చెప్పాలి? మహా రోదనముతో. రోదించటం అంటే యాచడం, దుఃఖించడం. ఏమి దుఃఖం అది? మహా దుఃఖం. ఈ రాత్రి గుర్తుపెట్టుకోండి, నువ్వు నిజమైన పశ్చాత్తాప పరిశుద్ధ హృదయం కలిగి ఉంటే ప్రభు యొద్దకు వచ్చి నువ్వు సాగిల పడగానే నీ కంట నీరొస్తాయి. ఆమె ఎంత ఆత్మ నిన్ను బలపరిచిందో అంతగా నువ్వు కన్నీరు కారుస్తావు. మరి మనకు మాదిరి ఎవరు? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. 1 పేతురు 2:21. యేసయ్య కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు, ఏ జాడలు? ఆయన అడుగు జాడల్లో నడవాలి. అడుగు జాడల్లో నడవాలి. అమ్మా, నువ్వు నేను ఎవరి అడుగు జాడలు చెప్పాలి? యేసయ్య అడుగు జాడల్లో నడవాలి. మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనవలెనని మీకు మాదిరి ఉంచిపోయిన. ఎవరు మనకు మాదిరి? యేసయ్య మనకు మాదిరి. ఈ లోకంలో నువ్వు ఎవరిని మాదిరి పెట్టుకున్నా పరలోకం చేరలేవు. కానీ యేసయ్యను మాదిరిగా ఉంచుకుంటే ఆయన నిన్ను నిత్యత్వం వరకు నడిపిస్తాడు. ఆమె ఎంత అద్భుతం! ప్రభు అలాంటి ప్రార్థన చేస్తే నువ్వు నేను చేయొద్దా? నువ్వు నేను చేయకుండా ఉంటే ఎలా? ప్రభు మనకు మాదిరి ఉంచిపోయాడు. మాదిరికరమైన జీవితం, మాదిరికరమైన బ్రతుకు మనం బ్రతకాలి ప్రభు యొక్క కృపను బట్టి. అప్పుడు నువ్వు పిలిస్తే దేవుడు నేను ఉన్నాను అని జవాబు ఇస్తాడు. మాదిరికరం. మిగిలిన వాక్యంలో మనం చూస్తే చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. యేసయ్య నామము నిమిత్తం మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీలో ఏం చేస్తున్నాడు? నిలుచుతున్నాడు కనుక
మీరు ధన్యులు. ఆమేన్, ఆమేన్. అబ్రహాము లింకన్ గారు పెద్ద మీటింగులో మాట్లాడడానికి లేచేసరికి చాలామంది ధనవంతులు ఆ మీటింగ్లో కూర్చోనుండి ఒక ఆయన అన్నాడంట, లింకన్, యువర్ ఫాదర్ రిపైర్ మై షూ అన్నాడంట. అంటే నీ తండ్రి నా బూట్లు బాగు చేశాడు, రిపేర్ చేశాడు, కుట్టాడు, నీకు తెలుసా అన్నాడు. కొంతమంది సైతానుకు బాగా బలంగా వాడబడతారే, అలాంటి వాళ్ళు ఇతరులను ఇప్పుడు అవమానపరచడానికి ముందు ఉంటారు. ఆయన ప్రెసిడెంట్ అమెరికాకి, ఈయన కింద కూర్చొని ప్రెసిడెంట్ అన్నాడంట, మీ నాన్న నా చెప్పులు కుట్టేవాడు, చెప్పులు బాగు చేసేవాడు, నా బూట్లు బాగు చేసేవాడు, నీకు తెలుసా? ఆ మాట అంటే ఎంత కోపం రావాలి, ఎంత బాధ కలగాలి. అబ్రహాము లింకన్ బహుశ్రమల గుండా పైకి వచ్చిన వ్యక్తి. ఆమె వేటి గుండా చెప్పాలి, వేటి గుండా? కాబట్టి కోపం లేదు అన్నాడంట. అవును మై ఫ్రెండ్, అవును, అవునయ్యా, మా నాన్న చెప్పులు కుట్టాడని నాకు తెలుసు, నీ చెప్పులే కదా, అందరి చెప్పులు నాయన కుట్టాడు అని. ఇప్పుడేమన్నా నీ చెప్పులు కుట్టాల్సి ఉంటే తీసుకురాయ, నేను కుట్టడానికి కూడా సిద్ధం అన్నాడంట. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచు అని ఇంకో మాట చెప్పాడంట. ఈ సందర్భంలో, ఇంత మంచి మీటింగులో మా నాన్న జ్ఞాపకం చేశావే, దానిని బట్టి నీకు వందనాలు అన్నాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి ప్రభువును మహిమపరచు. నీ తండ్రిని ఎవరన్నా జ్ఞాపకం చేయడం నీకు మంచిదా చెడ్డదా? అమ్మా చూడు, చౌతరేలు చూడండి, మంచిదేగా. మన తల్లిదండ్రులు ఎవరన్నా, అయ్యా నువ్వు పలానా ఆయన కొడుకువా, అయ్యా మీ నాన్న బాగా ప్రార్థన చేస్తాడంటే నాకు ఉబ్బి తబ్బిబ్బైపోతా. ఆమె మీ నాన్న పనికి మాలినోడని ఒకవేళ బాధ కలగొచ్చు, కానీ మీ నాన్న మంచోడయ్యా, మీ నాన్న పని చేశాడని చెప్పినప్పుడు మనకి ఎంతో సంతోషం. లింకన్ గారు అన్నాడంటే, ఈ సమయంలో ఎంతమంది మీటింగులో మా నాన్న జ్ఞాపకం చేసావయ్యా, నీకు వందనాలు. అందరూ ఆ వ్యక్తిని అనుకున్నారు. అర్థమైందా? ఇక్కడ అంటున్నాడు, చదువు మరల 4:14, క్రీస్తు నామము నిమిత్తం ఒకవేళ నీవు నింద పాలైతే మహిమా స్వరూపి అయిన ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీలో నిలుచున్నాడు కనుక మీరు ధన్యులు. మీలో ఎంతమంది ఆత్మీయంగా బలపడి ప్రభువుకు దగ్గరగా జీవిస్తారో అర్థమైందా, వారికి దేవుడు రాత్రికాల సమయంలో వచ్చి వారిని లేపుతాడు. ఆమె అందుకని కొంతమందికి 2 గంటలకు 3 గంటలకు మెలకు వచ్చి వస్తుందా, గురక పెడుతున్నారా? వస్తుంది, రేపు ఎడచేద్దామని వస్తుంది అంటరా? దానికి కాదు, ప్రభు నిన్ను లేపాలి. వేకుజామునంటే నువ్వు దేవునికి దగ్గరగా, అప్పుడు ఆయన నిన్ను లేపి ప్రార్థించే అనుభవంలోకి నిన్ను నడిపిస్తే నీ చుట్టూ ఉన్న చికాకులన్నీ, నీ చుట్టూ ఉన్న ఆటంకాలన్నీ తెల్లవారేసరికి తొలగిపోవునుగాక. మీరు గమనించి చూడండి, రాత్రిలో నువ్వు ప్రార్థన చేసుకొని పడుకుంటే మనం ఆరాధించే దేవుడు తన దూతను పంపి నీ వద్దకు వచ్చి ఆ దూత నిన్ను లేపుద్ది. 3 గంటలకు మెలకు రావడం అంటే అదేదో మీరు చెడ్డదనుకోమాకే, చాలా ఆశీర్వాదకరమైన సమయం అది. ఆమె ఎప్పుడైతే ఒక వ్యక్తి, ఒక విశ్వాసి వేకుజామున లేస్తున్నాడంటే అతనికున్న ఎదురొచ్చే ప్రతి ఆటంకము తొలగిపోతుంది. అందుకు ప్రభు యొక్క బిడ్డలమందరం వేకుజామున ప్రార్థించాలని చెప్పేది. ఎందుకంటే నీకున్న ఆటంకాలన్నీ తొలగించబడుతుంది.
నీ వేకువజాము ప్రార్థన. ప్రభు ప్రార్థిస్తే మహారోదనముతోనూ, రెండో మాట ఏంటో తెలుసా, కన్నీళ్లతోనూ. యేసయ్యకి ఏమొచ్చినాయి? ఎందుకు? ఆయనలో పాపము లేదు, ఆయనలో దోషము లేదు, కానీ కన్నీటి ప్రార్థన చేశారు. కన్నీటితో నేను అభిషేకింతును నా ప్రభువా నా దేవా. కన్నీటితో నేను అభిషేకింతును నా ప్రభువా నా దేవా. దేనితో అభిషేకించాలి? ఎంత శుద్ధి అవుతావు నువ్వు? కన్నీటి ప్రార్థన ద్వారా ఎంతో శుద్ధులము అవుతాం. ప్రభు యొక్క ప్రార్థనది. గమనించండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. 2 కొరింథీ 4:18. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. ఎలయనగా కనబడేవి నిత్యమైనవి కావు, అదృశ్యమైనవి నిత్యము. అర్థమైందా? ప్రభు యొక్క కృపను బట్టి యేసయ్యను చూడగలుగుతున్నామంటే ఇంకెవరు ఆయనను చూడలేని స్థితిలో ఉన్నారు. వాళ్ళందరికీ ఆయన అర్థము. ప్రభువును చూడగలిగి అది అందరికీ వచ్చే ధన్యత కాదండి. దృశ్యమైనవి అదృశ్యమైనవి. మనమంట అదృశ్యమైన వాటిని చూడగలం. పరలోకం. యోహాను గారు ప్రార్థన చేశాడంట, అయ్యా నేను నీ పరలోకం చూడాలి, ఒకసారి పరలోకాన్ని చూపించు. ఇలా భక్తులు చాలా మంది ప్రార్థన చేశారు. దినకరన్ అయ్య గారు కూడా ప్రార్థన చేసి పరలోకం చూడాలని ప్రభువుని అడిగితే ప్రభు ఆయనకు తీసుకెళ్ళి పరలోకం అంతా చూపించారు. మరెవ్వరికి అలాంటి అనుభవాలు అందరికీ రానే. ఎంత దగ్గరగా నీవు వస్తావో అంత దగ్గరగా దేవుడు నీకు కనబడతాడు. మనము వస్తువును చూస్తుంటే దూరం నుండి చూసేదాని కంటే దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ వస్తువు బాగా క్లియర్గా ఏమవుతుంది? కనబడుతుంది. ప్రభువును కూడా దగ్గరకుండి చూడాలి, దగ్గరకుండి చూడాలి. వాక్యములో చూడండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. వీరు మహాశ్రమల నుండి వచ్చారు, గొర్రె పిల్ల రక్తములు తమ వస్త్రములను ఉదుకుకొని తెలుపు చేసిన శ్రమలు. శ్రమలు ఈ లోకములో దేవుని బిడ్డలకి శ్రమలు. వాటి ద్వారా నువ్వు తెల్లని వస్త్రాలు ధరించుకోగలుగుతావు. ఆ శ్రమల నుండే నీలో పరిశుద్ధత కూడా మొలవడం ప్రారంభమవుతుంది. గొప్ప గొప్ప భక్తులందరూ పరిశుద్ధ గ్రంథములో శ్రమల నుండి వచ్చిన వారే. యోబు గారు చూడండి ఏమంటున్నాడు. యోబు గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం. యోబు 30:19. ఆయన నన్ను బురదలోనికి త్రోసెను, నేను ధూళియు బూడిదనయ్యాను. ఆమె దేవుని బిడ్డలం మనము. అమ్మా ఏం కావాలి? బూడిదలాగా మారిపోవాలి. యోబు గారు అంటున్నాడు, నేను బూడిదనయ్యాను. ఇప్పుడు యోబు గారు మనకంటే భక్తిపరుడా, మనకంటే వెనకాలన్నాడా? చెప్పాలి. భక్తిపరుడు, అనుమానమే. అలాంటి గొప్ప భక్తుడు దేనితో పోల్చుకుంటున్నాడు? బూడిద. మరి ఆయనతో మనం పోల్చుకుంటే
ఇంకెంతగా మనము మార్చబడాలో మనల్ని మనము ప్రశ్న వేసుకోవాలి. యోబు భక్తుడే బూడిదైపోయాడు. ఈయన చూడండి 42వ అధ్యాయం 5వ వచనములో చూద్దాం. యోబు గ్రంథం. వినికిడి చేత నేను నిన్ను గూర్చిన వార్త విన్నాను, అయినను ఇప్పుడు కన్నులార నిన్ను చూస్తున్నా. కన్నులారా చూస్తున్నా. అద్భుతమండి. దేవుని యోబు గారంట వినికిడి చేత అంటే చెవుతుంటే విన్నాడు. శ్రమలు వచ్చి, శోధనలు వచ్చి, భయంకరమైన బాధలు వచ్చి పోయిన తర్వాత ఇప్పుడు కన్నులారా చూస్తా. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచు. నీకు నాకు శ్రమలు వచ్చాయంటే నువ్వు ఇంకా ప్రభువుకి ఏమవుతున్నావు? దగ్గర అవుతున్నావు. అందుకే ఉపవాసం అనగానే దేవునికి దగ్గర అవ్వడం. దేవునికి ఇప్పుడు నేను నిన్ను కన్నులారా చూస్తున్నా, కన్నులారా చూస్తున్నా. ఇంకో భక్తుని మనం చూస్తాము, దావీదు గారిని చూడండి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో 51వ కీర్తన 2వ చరణం. 51వ కీర్తన 2వ చరణం. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. ఏముందంట ఆయనలో? దోషం. దోషం. మనలో ఇంకా దోషం ఉంది. ఆ భక్తుడైన దావీదు గారు తండ్రిని అడుగుతున్నాడు, ఏమన్నా తెలుసా? నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగు. 38వ కీర్తన 4వ చరణం. 38వ కీర్తన 4వ చరణం. నా దోషములు తల మీదుగా పొర్లిపోతున్నాయంట. ఏంటి? దోషం అంటే తల మీదుగా పొరలడం అంటే కింద నుండి ఆ దోషాలు ఊడిపోయేలా చేశాయి. అర్థమైందా? పాదముల దగ్గర నుండి నిండుకుంటూ వచ్చి ఇప్పుడు తల మీదుగా పొర్లి ఎంత లెక్కిస్తున్నాడు చూడు తనను తాను దావీదుగా. ఇంకా చూడండి 40వ కీర్తన 12వ చరణం. ఆ లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతాను. దావీదు భక్తుని యొక్క హృదయ వేదన. ఇర్మియా భక్తుడు కూడా అంటున్నాడు చూడండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం. ఇర్మియా గ్రంథం 2:22. నీవు క్షారముతో కడుగుకొనినను, విస్తారమైన సబ్బు రాసుకొనినను, నీ దోషం ఎలా ఉంది? కనపడతా ఉంది. ఆ దోషం నీకు దేవునికి మధ్య అడ్డుగా. 59వ అధ్యాయం యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం చదవాలి. రక్షింపనేరకయుండునట్లు దేవుని యొక్క హస్తము కురచగాల, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందంగాల. మీ దోషములు మీకును మీ దేవునికిని ఏమైనాయి? అడ్డంగా ఉన్నాయి. ఎలా ఉన్నాయండి? వాటిని తీసివేసుకోవాలి. అప్పుడు నీ దోషం పోతే దేవునికి నీకు మధ్య ఇంకేమి అడ్డమో? దోషం. ఇంకా 51లో అంటాడు కీర్తనలో, హిస్సోపుతో నన్ను కడుగుము యేసయ్యా, హిమము కంటెను నీకేమి చిల్లితో నా మంచి యేసయ్యా, నీ సాక్షిగా నేను ఇలా జీవితునయ్యా. ప్రేమ కరుణ
నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు, చాలునయ్యా చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. కాబట్టి మనమందరం ఆత్మీయంగా బూడిదవలే మారుదుముగాక. లోకములో నీకు విలువలు ఉండదు, కానీ దేవుని దగ్గర చెప్పండి చాలా విలువ ఉంటుంది. అబ్రహాం గారు కూడా అంటున్నాడు చూడండి, 18వ అధ్యాయం ఆదికాండం 27వ వచనం. ఆదికాండం 18:27. అందుకు అబ్రహాము, ఇదిగో నేను ధూళియు బూడిదయు. అబ్రహామే దేనితో పోల్చుకున్నాడు అమ్మ చెప్పండి, దేనితో? బూడిదతో. నీవు నేను బూడిద వలె మారాలి. అప్పుడే నీకు ప్రభు యొక్క దృశ్యాన్ని నువ్వు కన్నులారా ప్రభు చూడాలంటే అమ్మా బూడిదలాగా నువ్వేమవ్వాలి? మారిపోవాలి. అంటే ఈ లోకములో విలువలేని వ్యక్తిని కావాలి, విలువలేని వ్యక్తిగా మారిపోవాలి. అప్పుడు ప్రభు నిన్ను ఒక బలమైన వ్యక్తిగా సిద్ధపరిచి ఆయన కృపాసనం యొద్దకు నడిపించునుగాక. లోకంలో విలువ లేని ఉన్నామంటే ఎట్లా సార్ అది బాగలేదు అనుకుంటారేమో. నీవు ఆ స్థితికి రాగానే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి నడిపిస్తాడు. నిన్ను నీవు ముందుగానే ఉన్నతమైన స్థితి ఊహించుకుంటే నువ్వెక్కడికి చాలా అడుగు దగ్గరికి త్రొక్కబడతావు. ప్రభు బిడ్డలు బూడిదవలి ధూళివలి మన స్థితిని మార్చుకొని ప్రభు సన్నిధిలో సాగిలపడతాం. నేను చెప్పాను ఒక మారు, ఇంకొక మారు చెప్తున్నా. నాకు తెలిసిన ఆయన ఒక ఆయన దైవ సేవకుడు హైదరాబాద్. నెల వచ్చేసరికి అద్దె ఇవ్వాలంటే చాలా కష్టంగా ఉండేదంట అద్దె కట్టడానికి ఇంటికి. సరే ఆ ఇంటి ఓనర్ వచ్చి ఒకరోజు బాగా గొడవాడి వెళ్ళిపోయాడు. రేపు ఈ పాటికి నాకు అద్దె ఇవ్వకపోతే నీ అంతు తేలుస్తా, అన్ని సామాన్లన్నీ బయట విసిరేస్తా. సరేనయ్యా ఇస్తామని చెప్పారు. వెళ్ళి ఈ దైవ సేవకుడికి నిద్ర పట్ల ఉదయాన్నే లేచి బైబిల్ తీసుకొని ఒక చోటకు ప్రార్థనకి వెళ్ళాను. సాయంకాలం వరకు ప్రార్థన చేసి వాక్యం చెప్పి సువార్త సేవ చేసి ఇంటికి వచ్చి లెక్క చూస్తే ఆయనకు వచ్చిన కానుకలు 500 చిల్లర, అదేమో 2500 గంట. ఎంత కావాలి? 2000 కావాలి. ఆ రాత్రి నాతో అంటాడు, నాతో పంచుకొనయ్యా, ఆ రాత్రి నేను చేసిన ప్రార్థన నా జీవితంలో ఇంకెప్పుడు నేను చేయను. నేను అనుకున్నాను, ఏం ప్రార్థన చేశాడో, ఎంత ప్రార్థన చేశాడో, ఏ మాటలు ఉచ్చరించాడో అని నేను అడిగితే ఏం చెప్పాడో తెలుసా? అయ్యా 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 అని ప్రతిమాలి ప్రభునయ్యా, నువ్వు ఇవ్వకపోతే నాకెలా? కూలి పనికి వెళ్ళలే, భిక్షము ఎందుకో తెలుసా? నేను యాజకుణ్ణే కానీ యాచకుణ్ణి. యాచకుడు అంటే పిచ్చి. నేను యాజకుణ్ణి, ఈ పని చేసే సేవకుణ్ణే కానీ భిక్షగాన్ని నేను ఎవరిని అడగనయ్యా అని అయ్యా 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 అనే మాట తెల్లవారేసరికి 1000 మార్లు అన్నాడని చప్పట్లు కొట్టి ప్రభుని మైపరిచి. ఎన్ని మార్లు? 1000 మార్లు అన్నాడు. 1000 మార్లు అండి. నీ వయసు ఎంతో నాకు తెలియదుగా, నువ్వు ఆలోచించు. పుట్టినప్పటి నుంచి లెక్కెత్తే 1000 మార్లు అన్నావా అయ్యా 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 అని. ఆయన అంట తెల్లవారేసరికి అయ్యా 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 అని రోజాడితే ఉదయము లేచి
ఆ నిద్ర వంపులు నిద్ర లేదు కదా, ముఖమంతా పేక్కపోయి బాధలు ఆయన ఉంటే తనను ఎన్నడూ పిలువనటువంటి ఒక కుటుంబం భార్య బిడ్డలను తీసుకొని వాళ్ళు వచ్చారు. వచ్చాయా, చాలా రోజుల నుండి నిన్ను బాధ పెట్టాం, నిన్నెన్నడూ మేము పిలవలే, నిన్నెన్నడూ నీతో మాట్లాడాల, అయితే ఎందుకో రాత్రి నుండి దేవుడు నీ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోమంటున్నాడు. చపలు కొట్టి ప్రభువును మహిమపరచు. మనం ఆరాధించే దేవుడు మన పక్షాన మన శత్రువులను యుద్ధము చేసే, చెప్పాలి గట్టిగా, మన పక్షాన ఆయన మన శత్రువులతో యుద్ధం చేసే. ఎత్తుకొనయ్యా రాత్రంతా నిద్ర పట్ల, వెళ్ళు సేవకుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించు. భార్య బిడ్డలు తీసుకొని వచ్చాడు. ఎన్నడు పిలిచిన వ్యక్తిగా, ఎన్నడు కనపరిచిన వ్యక్తి కాదు, ఎన్నడు గౌరవించిన వ్యక్తి కాదు. ఒక విధంగా శత్రువులాగా ఉండేవాడు. అలాంటి వ్యక్తి వచ్చి ప్రార్థన చేయించుకొని కవర్లో పెట్టి కానుక ఆయన చేతిలో పెట్టి వద్దయ్యా అని అంటుంటే కూడా ఇచ్చేసి బ్రతిమాలి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళి మనమైతే వెంటనే చూసుకుంటాం, ఆయన అలాగా మోకరిల్లి మళ్ళా ప్రార్థన చేసి ఒక్కటి అడిగాడంట, అయ్యా ఎక్కువ నా పొద్దు, చెప్పండి, ఎక్కువ నాకొద్దయ్యా. ఇప్పుడు అద్దెకు ఒక్క 10 నిమిషాల్లో రాబోతున్నాడు అద్దె అడగడానికి ఇంటి యజమానుడు. అతనికి సరిపోతే చాలు అనుకొని ప్రార్థన చేసి కవర్ తీయగానే కావలసినది 2000, అందులో 10,000 కానుకుంది. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచు. అంటాడు, అయ్యా జయదేవయ్య గారు, నా జీవితంలో నేను అన్ని మార్లు ఇంకెప్పుడు అయ్యా అనే పరిస్థితి నా దేవుడు నాకు తీసుగా, మన తండ్రి మనల్ని అన్నిసార్లు అయ్యాటికి ఎలా కరిగిపోతాడు, నా దేవుడు కూడా ఆ రాత్రి ఏమయ్యాడు, దేవుని హృదయం కూడా కనికరముతో కదిలించబడిందయ్యా. నా అక్కర తీర్చడమే కాదు, మిగిలేలా దేవుడు నాకు సహాయము. ప్రియులారా, ఈ రాత్రి మనం నేర్చుకుందాం, నువ్వు నేను భక్తుడైన యోబు గారి కంటే గొప్ప వాళ్ళము, చెప్పాలి గట్టిగా, కాదు. అబ్రహాం గారి కంటే గొప్ప వాళ్ళము, దావీదు కంటే గొప్ప వాళ్ళము. వాళ్ళే తమను తాము బూడిదతో పోల్చుకున్నారు. నువ్వునే బూడిదెవలే మారదాం, ప్రభువుకు విలువైనటువంటి వ్యక్తులుగా కనబడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.